అక్రమాలకు అనర్హం అన్న సామెత నిజామాబాద్ కు అతికినట్లు సరిపోతుంది. అక్కడ ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు మైనింగ్ దందా సాగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతున్నా, ఇళ్లు దెబ్బతింటున్నా అధికారులకు చీమ కుట్టినట్లుగా కూడా ఉండటం లేదు. అక్రమ దందా చేసేవారికి అధికారం ఎవరిదైనా ఒకటే. బీఆర్ఎస్ పాలనలో గులాబీ నేతలతో చేతులు కలిపిన వారే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులతో కలిసి దందాలు చేస్తున్నారు. గత వ్యాపారాలు వ్యవహారాలు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్రమ మైనింగ్ దందా చేస్తున్న కొందరు వ్యాపారులు రాజకీయ అండదండలతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు నడుపుతూ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గుట్టలను తవ్వేస్తూ కంకరగా మారుస్తూ అక్రమ దందా సాగిస్తున్న మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గత బీఆర్ఎస్ పాలనలో ఓ మంత్రి సోదరుడు, పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే తమ్ముడు, ఓ ఎమ్మెల్యే కొడుకు, ఇలా పవరున్న ప్రతి నాయకుడు ఇసుక, కంకర, మొరం క్వారీలు నడిపించారు. అన్ని నిబంధనలకు విరుద్ధంగా సాగించారు. గుట్టలను కొల్లగొట్టి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ దందా వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బండరాళ్ల పేలుళ్ల ధాటికి ఇళ్లు దెబ్బతింటున్నాయి. పంట పొలాల్లో కంకర కుప్పలు పేరుకుపోయి వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయి. మా పంట పొలాల వల్ల, క్రెషర్ల వల్ల బండరాళ్ళు వచ్చి మా పొలాల్లో పడి దుమ్ము ధూళి అన్ని మా పొలంలో వచ్చి పడుతున్నాయి. బండరాళ్ళు వచ్చి పడడం వల్ల మాకు భయం వేస్తున్నది. చాలా ఇబ్బంది అవుతున్నది. అక్రమంగా సాగుతున్న క్వారీల వల్ల ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడుతోంది. బాన్సువాడ మండలంలో ఏకంగా అసైన్డ్ భూముల్లో కంకర క్వారీ నడుపుతున్న విషయం ఏబిఎన్ పరిశీలనకు వచ్చింది. బాన్సువాడ మండలం వాసుదేవపల్లిలో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో గత కొన్నేళ్లుగా ఈ క్వారీ యథేచ్ఛగా నడుస్తున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు. సర్వే నంబర్ 63/9/1లో 20.30 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఈ భూములను గతంలో పేదలకు కేటాయించారు. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూములను కేవలం వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలి. వీటిని వ్యాపార అవసరాలకు వాడుకోవటం, అమ్మటం, కొనటం నిషిద్ధం. కనీసం పట్టా పాస్ పుస్తకంలో పేరు మారాలన్నా అంత సులువుగా అయ్యే పని కాదు. అలాంటిది ఈ భూముల్లో గత కొన్నేళ్లుగా కంకర క్వారీ, స్టోన్ క్రషర్ నడుస్తున్నాయి. వాస్తవానికి దీనికి సమీపంలో సుమారు 4 ఎకరాల స్థలంలో క్వారీకి అనుమతి పొందారు. ఈ అనుమతి రావడానికి కూడా 12 శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాటి పాలకులతో ఉన్న పరిచయాల ద్వారా ఎలాంటి ఎంక్వైరీలు లేకుండానే అనుమతులు జారీ చేశారు. దీనికి ఈ ప్రాంతానికి చెందిన గులాబీ నేతలకు, ప్రజాప్రతినిధులకు భారీ ఎత్తున వాటాలు, ముడుపులు ముట్ట చెప్పారు. దీంతో క్వారీ నిర్వాహకులు క్రమంగా తమ తవ్వకాలను విస్తరించారు. గుట్టను ఆనుకుని ఉన్న అసైన్డ్ భూముల్లో పాగా వేశారు. దీనికోసం వాటి హక్కుదారులకు డబ్బు ఆశ చూపి 99 సంవత్సరాలు లీజుకు తీసుకుంటున్నట్లు కాగితాలు రాసుకున్నారు. అప్పట్లో గులాబీ నేతల ఒత్తిళ్లు, బెదిరింపులకు భయపడి రైతులంతా తమ భూములను సదరు వ్యాపారి చేతిలో పెట్టారు. దీంతో అడ్డదారిలో ఈ క్వారీ ప్రస్తుతం 25 ఎకరాల వరకు విస్తరించింది. రాగచ్చి పడుకుంటా ఇండ్ల మీద ఇండ్లు దాకా మొత్తం ఇండ్లు పరిరస్తున్నాయి. కూడా మేము ఇంట్లో పడుకుంటే రాత్రిపూట దగ్గర లేచినట్టు బంపులు అది ఎండినట్టు అవుతున్నాయి. ఇండ్లు పరిరస్తున్నాయి. రాళ్ళన్నీ పొలాలకు వస్తున్నాయి. మరి మేము శివారు తిరిగా అన్నా ఆద్దా ఏం మాటలు పెట్టుకుంటాం. రాత్రిపూట వేసుకుంటూ మేము రాత్రిపూట రాతాకే భయమై రాత్రి దాకా వచ్చినాము. ఇది పద్ధతి లేకుండా పెట్టిర్రు. దీనికి ఓళ్ళు చూడలే లేరు మాకు. బాన్సువాడ నుంచి బేర్కూర్ వెళ్లే మార్గంలో రహదారి పొడుగునా యథేచ్ఛగా సాగుతున్న గుట్ట తవ్వకాలు కనిపిస్తాయి. నిబంధనల ప్రకారం జనావాసాలు, వ్యవసాయ భూములకు కనీసం 2 కిలోమీటర్ల దూరంలో ఇలాంటి వాటిని నడిపించాలి. కానీ గ్రామాలను ఆనుకుని పంట పొలాల మధ్య ఈ క్వారీ నడుస్తోంది. అడ్డగోలుగా సాగుతున్న పేలుళ్ల వల్ల ఇళ్ల గోడలు, బేటలు వారుతున్నాయి. పేలుళ్ల శబ్దానికి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పక్కనే ఉన్న పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. పేలుళ్ల వల్ల వచ్చే రాళ్లు మీద పడతాయనే భయంతో పాటు వందలాది టిప్పర్లు నిరంతరాయంగా తిరగటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దుమ్ము, ధూళితో కాలుష్యం పెరుగుతోంది. గ్రామాల్లోని రోడ్లు దెబ్బతింటున్నాయి. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ అక్రమ దందా వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అంటున్నారు.
మొత్తము బండలు పడుతున్నాయి, పంట శివరాన్ని ఖరాబ్ అవుతున్నాయి, మార ఇండ్లు పరిలాస్తున్నాయి. రాత్రి పూట మార మోటార్ కాడికి రావాలంటే భయం అవుతుంది, చీకట్లో భయపడుతున్నాము. మొత్తము ఇక్కడ రేకుల షెడ్ ఉన్నది, కలరు దూరసేను బాన్సువాడ, అమెరికన్ ఉంటాడు ఆయన. మొత్తం రాళ్ళు పడుతున్నాయి, మేము వాళ్ళ జీతం వెళ్ళము. మొత్తము పంటలన్నీ నష్టం అవుతున్నాయి, మామిడి చెట్లు కొమ్మలన్నీ ఇరిగిపోతున్నాయి. ప్రస్తుతం క్వారీ క్రషర్ నడుస్తున్న ప్రాంతం అసైన్డ్ భూముల్లో ఉందని అధికారులకు తెలుసు. అప్పట్లో గులాబీ నేతల కనుసన్నల్లో సాగిన ఈ దందా ఇప్పుడు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి వెళ్లింది. దీని నిర్వాహకులు ఇటీవలే జిల్లా కాంగ్రెస్ నేతల మద్దతు కూడగట్టారు. వాటాలు నజరానాలతో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూసుకున్నారు. దీంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించడం లేదు. గతంలోనే అన్ని రకాల అనుమతులు ఇచ్చారని, తాము వాటిని రెన్యువల్ మాత్రమే చేస్తున్నామని అధికారులు సమర్థించుకుంటున్నారు. కానీ క్రషర్ నడుపుతున్న భూములు మాత్రం ప్రభుత్వానివేనని బాన్సువాడ తహసీల్దార్ వరప్రసాద్ చెబుతున్నారు. అది సర్వే నంబర్ 69లో రన్ అవుతుంది. అది పూర్తిగా ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలోనే ఆ బిల్డింగ్ స్టోన్ తీసుకోవడానికి నిబంధనల మేరకు విచారణ చేసి అది వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇది వరకు గతంలో. ఆ నిబంధన మేరకు వాళ్ళు రెన్యువల్ చేసిన కొలది అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేప ఈ యొక్క భూమిలో ఎటువంటి అసైన్డ్ భూములు ఎఫెక్ట్ అవుతలేవు. మరోవైపు కేటాయించిన స్థలాన్ని మించి తవ్వకాలు జరపడంపై మైనింగ్ శాఖ అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికీ ఇక్కడ తవ్వకాలు, వాహనాల ద్వారా రవాణా సాగుతున్న దృశ్యాలు ఏబిఎన్ కంటపడ్డాయి. అయితే రెవెన్యూ అధికారులు ఇచ్చే ఎన్ఓసీల ఆధారంగానే తాము అనుమతులు ఇస్తామని మైనింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ పాపం తమది కాదని రెవెన్యూ అధికారులే చూసుకోవాలని అంటున్నారు. తరచుగా ఎంపానల్డ్ ఏజెన్సీ వాళ్ళు క్వాంటిఫికేషన్ చేస్తూ ఉంటారు, నోటీసులు ఇస్తుంటాం. వీళ్ళది ఇప్పుడు వాసుదేవపల్లిలో ఇచ్చినటువంటి క్వారీకి ఐడి బ్లాక్ అయ్యి ఉంది. ఇప్పుడు వాళ్ళకు ఎక్సెస్ కొద్దిగా తీసారని చెప్పేసి నోటీస్ ఇచ్చాము, ఐడి బ్లాక్ అయ్యింది. ఇది చాలా రోజుల నుంచి నాన్ వర్కింగ్లో ఉంది ఇప్పుడు. అయితే ఈ క్వాంటిఫికేషన్ ప్రక్రియలో గవర్నమెంట్ కొత్తగా జీవోఎంఎస్ నెంబర్ 60/12/2025 నాడు వీళ్ళందరికీ ఒక వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ తీసుకొచ్చింది. అది గవర్నమెంట్ దగ్గర అది అవైల్ చేసుకుంటే తదుపరి చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఉపయోగించుకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. కానీ ప్రస్తుతం ఈ క్వారీ అయితే పనిచేయట్లేదు. తదుపరి క్రషర్కి అయితే MDL పర్మిషన్ ఉంది, అది దానికి ఇబ్బంది లేదు. ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం మినహా మైనింగ్ ను ఆపేందుకు మాత్రం ప్రయత్నించటం లేదు.